అందరికీ నమస్తే. అయితే ఈ మధ్య ఒక చిన్న సామెతను పరిచయం చేస్తాను. అంతకుముందు అతను ఎవరో చదవక ముందు కాకరకాయ, చదివిన పిమ్మట కీకరకాయ అన్నాడంట. ఇది ఎలాగైపోయిందంటే, చదవడానికంటే ముందే బాగుండేవాడు వాడు, చదివిన తర్వాత కాస్త ఏదో ఉండేటువంటి జ్ఞానం కాస్త కొంత మర్చిపోయాడు అనేటువంటి విధానానికి ఇది ఉపయోగిస్తారు. నిజానికి ఇప్పుడు మన సంస్కృతి కూడా అలాగే తయారైంది. ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని, అంటే మన సంస్కృతిని మనం చూసేటువంటి దృష్టికోణం ఎలా మారిపోతుందంటే పూర్తిగా మారిపోయి ఇప్పుడు వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి యుగము లేదా ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, వెస్టర్నైజేషన్, పాశ్చాత్యీకరణ అని మనం ఏదైతే అంటున్నామో వాటి యొక్క వ్యామోహంలో పడి ఉన్నటువంటి మూలాలు మర్చిపోతున్నాం. మనం ఇన్ని మర్చిపోయి పూర్తిగా అదేదో అభివృద్ధి సాధించేసినాం, చేసాం, అది ఒప్పుకుంటాం. కానీ మూలాలన్నీ మర్చిపోయి మనం అదే నిజము, అదే కరెక్ట్ అనేటువంటి యొక్క మూఢత్వంలో మనం కూరుకుపోయాం. ఏంటి, ఎందుకు సార్ మీరు అట్లా అంటున్నారు అనగానే ఒక విషయం చెప్తాను. సో ఎందుకు అలా మారాం మనం? ఒకటి, మన జీవన విధానంలో, ప్రధానంగా భారతీయ జీవన విధానంలో ఇంతకుముందు మనమంతా కూడా జీవితంలో వేపని కానీ పసుపు కానీ, ప్రధానంగా వేపని కానీ ఈ పసుపుని కానీ ఎక్కువగా విరివిగా ఉపయోగించేటువంటి వాళ్ళు. అంతెందుకండి, గడపకి వేప పూస్తాం మనం, ఆ గడపకి ఈ పసుపుతో ఉన్నటువంటి గడపకి పసుపును పూస్తాం. ఆ తర్వాత రకరకాల ఈ చర్మాలకు కూడా వేపను నూరి మరి పూసేటువంటి వాళ్ళు. దాంతోపాటు ఈ పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు ఏమైనా వచ్చాయనుకోండి, తప్పకుండా ముఖమంతా కూడా పసుపుతో నిండిపోతుంది ఆ రోజు, ప్రధానంగా హిందూ స్త్రీల అందరిలో కూడా. ఇంకా పెళ్లి వచ్చిందనుకోండి, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు తేడా లేకుండా ప్రతి ఒక్క ముఖానికి కూడా పూసేయడమే పసుపు. కాబట్టి ఈ విధంగా పసుపుని, వేపను వాడితే మనమంతా కూడా నువ్వు సనాతనవాది అని ముద్ర వేస్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు పసుపు మరియు చందనం కలయిక సంతూర్ అంటే మాత్రం గుర్తొచ్చేసింది మనకి. ఏంటండి, అర్థమవుతుందా? కాబట్టి పసుపే కదండి, పసుపు మరియు చందనం అని అంటున్నావు, మరి పసుపును వాడేస్తున్నావు. ఆ అంటే చూసేసి మాత్రం నువ్వు బాగా వెలిగిపోతున్నావు. మనం సంతూర్ సోప్ వాడని తప్పలేదు, మనదే కాబట్టి. అయితే మూలాన్ని మర్చిపోవద్దు. 1000 వేపాకుల సుగంధ భరితం, 1000 వేపాకుల సుగంధ పరిమళ భరితం హమామ్, మార్గో, మెడిమెక్స్ అంటే మాత్రం ఆకర్షణీయంగా కొనేసి మరి వాడేస్తున్నాం మనం. ఇంతకుముందు వేప గురించి చెప్పలేదా మీకు? వేప గురించే కదండి చెప్పనేది. వేప యొక్క వాటి నూరి శరీరానికి అంటించాం మనము, వాటితోనే ఈ చర్మానికి సంబంధించిన రోగాలు వదులుకున్నాం మనము. పసుపుని అంటించి ఎన్నో రకాలైనటువంటి వీటిని వదిలేస్తాం, వంటలో వాడుతూ అన్ని రకాలుగా వాడతాం మనం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పాం ఆల్రెడీ. దాని మరి కొత్తగా వచ్చేది అడ్వర్టైజ్మెంట్లో అందరినీ ఆకర్షణీయంగా చెప్తే మాత్రం మనము ఇదే కరెక్ట్ అని నమ్మేస్తున్నాం. మరి రెండో విషయాన్ని ఆలోచిద్దాం. రెండో విషయం, ఒకటి, ప్రధానంగా పాతకాలంలో విద్యాభ్యాసం ఎలా జరిగేదంటే, పిల్లలందరినీ కూడా ప్రధానంగా చెట్టు యొక్క నీడలో కూర్చోబెట్టేసి, చెట్టు కిందేనండి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఉదయం పూటే ఎండలో చెట్టు కింద కూర్చోబెట్టేసి తగలనట్టుగా ఎండ ఆకుల మీద పడి అలా లేతగా పడినట్టు ఎండ పడి అలా ప్రతి విద్యార్థి మీద పడడం ద్వారా వాళ్ళ మేధస్సు వికసించేది. ఒకసారి యాక్టివ్ అయ్యేవాడు ఆ పిల్లవాడు, ఒక ఉత్సాహం అనేది వచ్చేది శరీరంలో. అలా వస్తే మాత్రము అప్పుడు ఇంకా పాతకాలం వాడు అయినవరా నువ్వు అని అంటున్నారు. ఇప్పుడు ఆ యొక్క ఉదయాన్నే 10 గంటలకు వాకింగ్, జాగింగ్ అని ఎండలో తిరిగితే మాత్రము డి విటమిన్ అని అంటున్నాం. మరి ఇంతకుముందు అది చేయలేదా మనము? ఎండలో నిలబెట్టడం లేదా, మనము చెట్టు కింద చదివిస్తున్నాం కదా. ఇప్పుడు దానికి కూడా నిషేధం చెప్పేస్తున్నారు మన వాళ్ళు. కాబట్టి ఇంతకుముందు మనం అదే విద్యాభ్యాసం చేసాం మనము. ఇప్పుడు మాత్రం దాన్ని విటమిన్ వస్తుందని ఏదో ఒక ఇంగ్లీష్ పేరు చెప్పేస్తే మాత్రం మనము అదేదో ఒక టెక్నాలజీ అనేటువంటి విధానం మనం ఎగిరిపోతున్నాం, గంతేస్తున్నాను చివరి. ఒక మూడో విషయం చూద్దాం. మూడో విషయం ఏంటి, ప్రధానంగా సాధారణంగా మనం గమనిస్తే మనం ప్రతిరోజు ఇంతకుముందు మా అవ్వగారు కానీ వాళ్ళంతా కూడా తాతలు కానీ వీళ్ళంతా కూడా అడిగితే, ఇంతకుముందు దంతధావనం ఏదైతే మనం పడుగు తోముతామే వీటికి ఈ యొక్క బొగ్గుని కానీ నిమ్మకాయని ఉప్పుని వేసి తోమేవాడు. నిజానికి ఉప్పు ఎక్కువగా ఉప్పు ఉపయోగించే తిక్కేవాడు. ఉప్పే రాళ్ళు పేసేది తిక్కేది, అంత ఇంకేం పని లేదు. ఈ విధంగా తిక్కేటువంటి కాలంలో అలా తిక్కితే నువ్వు ఇంకా బుద్ధి లేదు, నీకు ఇంకా యాడున్నావురా నువ్వు అని అంటున్నావు నువ్వు. ఇప్పుడు మాత్రము నీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా, నిమ్మకాయ తొక్కుందా అని అంటే మాత్రం అవును కోల్గేట్ వాడాలి, యాంకర్ వాడాలి, ఇది వాడాలి, అది వాడాలని చెప్పేస్తున్నాను. మరి చెప్పలేదనండి మనము, ఇంతకుముందు చెప్పలేదా మనము? ఉప్పు వాడాము, బొగ్గు వాడాము. ఈ మధ్య ఏదో క్లోజప్ అని అంట, దాంట్లో కూడా బ్లాక్ క్లోజప్ అని వచ్చిందంట. మందంగా ఉంటుంది, బ్లాక్ అని ఏదో మెరిసిపోతుందని చెప్తున్నాడు వాడు. అడ్వర్టైజ్లో వస్తారు వాడు, దగ్గర రారా అంటాడు. ఏం దగ్గర అర్థమే కాదు అక్కడ. ఇది గమనించాలి మనం మొదట. ఇంతకుముందు చెప్పాము అవన్నీ, మనము వాటిని ఉపయోగించి వాటిని విమర్శించేసి నువ్వు ఏదో కొత్తగా వస్తుంటే అడ్వర్టైజర్స్కి ఆకర్షితులు అవుతున్నావు, నీ సంస్కృతిని మర్చిపోతున్నావు.
కాబట్టి ఇది కొంత గమనించాలి మనం. అలా గమనించి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలం ఏంటి, అసలు మన పెద్దవాళ్ళు ఇది ఎందుకు వాడారు, అసలు పూర్తిగానే అది వాడని చెప్పడం లేదు, అయితే మనం ఆ విజ్ఞానంతోనే ఆలోచించు అని చెప్తున్నాను. సో 4వ విషయానికి వద్దామండి. ఇంకొక 4వ విషయం చిన్నగా, ప్రధానంగా మనకు ఈ యొక్క రకరకాల పండుగలకి ఆ రకరకాలైనటువంటి ఆహార పదార్థాల నియమం ఉంది మనకి, అవునా కదా? ఏంటంటే మీ హిందూ మతంలో ఇన్ని రకాల పండుగలు ఉన్నాయి, అసలు మీరు ఎన్ని పండుగలు జరుపుతారా? మాకు నిజంగానండి వారంకో పండుగ ఉంటుంది, నిజంగా చెప్పాలంటే వారంకో పండుగ, నిజంగా రోజుకో పండుగ చెప్పాలంటే. ఆ విధంగా సంవత్సరంలో అత్యధిక పండుగలు, ఒక మొన్ననే మనకు సంక్రాంతి పండుగ పోయింది. ఈ పండుగలో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజుల పండుగ జరిపాము మనం. ఈ 4 రోజుల పండుగలో సంక్రాంతి పండుగకి చూడండి సజ్జ రొట్టెలు చేశారు, అవునా? సజ్జ రొట్టెలో మరి నువ్వులు వేశారు, మరి పక్కన నువ్వుల పొడి వేరు, ఆ తర్వాత వేరుశనగ పొడి వేరు, మరి వీటన్నింటినీ ఉపయోగించారు. మరి తర్వాత మరి ఆ రోజే సంక్రాంతికి ఇంకో విశేషత ఉంది. ఆ రోజు ఏంటి, నవధాన్యాలతో వంట చేయాలని చెప్పారు మన వాళ్ళు. నవధాన్యాలు, వీలైతే మా అమ్మగారు నవ కూరగాయలతో కూడా చేసేస్తున్నారు, ఇది కూడా జరిగిపోతాం. అలాగా నవధాన్యాలతో వంట చేయని చెప్పారు, అది తినండి ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. అది హేమంత ఋతువు కాబట్టి, ఆ చలి వాతావరణం అది ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత కాలము ఒక్కొక్క పండుగ, ఒక్కొక్క దసరా కూడా చెప్పారు మనకి. ఆ తర్వాత మధ్యలో ఉగాది పండుగ పచ్చడి చెప్పారు మనకి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ధాన్యాలు తినాలి. మనం మొలకలు తినంటాం ఎక్కువగా, మనం ఇవి పెసలుతో కానీ వీటితో వేస్తున్నటువంటి మొలకలు తింటే శరీర దారుఢ్యానికి, మంచి జ్ఞానానికి కూడా అవి మంచిగా పోషకాలు అందిస్తాయని చెప్పారు మన వాళ్ళు. ఇది చెప్తే మాత్రం నువ్వు ఇంకా ఛాందస్వాదుడురా, నువ్వు ఇంకా పిచ్చిలో ఉన్నావు, నువ్వు ఆ ముసుగులో ఉన్నావు అని చెప్తున్నారు. ఆ ధాన్యాలన్నీ పట్టుకొని ఆ బార్లీ, ఆ గోధుమ, ఈ పెసలు, కందులు, మొలకలు, నువ్వులు వాటన్నింటినీ కలిపి మిక్స్ చేసి పౌడర్ వేసి బోర్నావిటా, కాంప్లాన్, హార్లిక్స్ అంటే మాత్రము వాడేస్తున్నాం. చక్కచక్క వెళ్ళిపోయి ఫస్ట్ పౌడర్ ద్వారా మొత్తం వచ్చేస్తుంది నాకే అనుకో. అదే కదండి మనం చెప్పింది కూడా, అవే కదండి. ఇంతకుముందు ఇవన్నీ వాడండి, ప్రతి పండుగ కరెక్ట్గా ఆ పద్ధతి వాడుకోండి అని చెప్పాం. మనం ఏం చేస్తున్నాము, పండుగ పద్ధతిని పూర్తిగా మర్చిపోయి ఆ పండుగ ఏ విధంగా ఉపయోగించాలి దానికి మనం పేర్లు పెట్టేస్తాం కదా. మనమంతా కూడా విజ్ఞానవేత్తలు అయిపోతున్నాము, కాబట్టి ప్రతి ఒక్కరిని విమర్శించే స్థాయికి మనం ఎదిగిపోతున్నాము. ఒకటి అన్నింటినీ విమర్శించేసి అదే మంచిది, మనకు ఏదైతే మనం వెస్టర్న్ పాశ్చాత్యీకరణ ఏదైతే ఉందో అదే మనకి హైలైట్ అనేటువంటి విధంగా బతికేస్తున్నాము. కానీ వీటిని విదేశీయులు ఇప్పుడు ఆదర్శనీయంగా తీసుకొని వాళ్ళు ఉపయోగిస్తుంటే, వాళ్ళు మన దేశానికి వచ్చి మన పద్ధతులు అనుసరిస్తుంటే, మనము చూస్తే వాళ్ళ పద్ధతులతో అనుసరించడానికి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి విజ్ఞానానికి నేను అడ్డు చెప్పడం లేదు, సాంకేతికతకి నేను అడ్డు చెప్పడం లేదు, ఇవన్నీ కూడా మనకు కావాలి. కానీ మూలాలను మర్చిపోకూడదు. మన సంస్కృతిని విమర్శించేటువంటి స్థాయికి మనం వెళ్ళిపోతున్నాము. వాటిలో ఉన్నటువంటి అసలు రహస్యాలు నీకు తెలియదా, లేకపోతే ఇంకొకరిని అడిగైనా తెలుసుకోవాలి, లేకపోతే మూలాల్లోకి వెళ్ళి నువ్వు తెలుసుకునే ప్రయత్నమైనా చేయాలి. అదేమీ తెలుసుకోకపోతే నీకు ఈ ఊరికే పేరు పెట్టడం ఎలా పేరు పెట్టేస్తున్నారు మీరు అసలు. కాబట్టి ఈ విషయం అర్థం కావాలి. ఇంకొక విషయం చెప్పేసారు, చివరి విషయం 5వది. చివరిలో మనకి పాతకాలంలో ప్రధానంగా వీళ్ళు అవ్వవాళ్ళు కానీ మన పాత వాళ్ళంతా కూడా రకరకాల నూనెలు వాడేవాళ్ళు. మనం ఇప్పుడు పామ్ శక్తి రకరకాల వాడుతున్నాం అనుకునేది వేరు, అయితే వాళ్ళు గానుగలో చేసి వేరుశనగ నూనెను వాడేటువంటి వాళ్ళు నిజంగా. ఆ వేరుశనగ అంతా నూనె వాడితే అది వేరే సమయం, అప్పుడు అవన్నీ పరికరాలు లేవు కాబట్టి అలా వాడేవారు. అది వాడు తప్పు లేదు, వాడు వాడారు. అదే నూనె ఆరోగ్యకరం అని కూడా చెప్పారు వాళ్ళు. మనం అది చెప్పినా కూడా నమ్మలేదు. చివరికి మనం ఏం చేసాము, అలా చెప్తే నమ్మలేదు, మనము నీట్గా ప్యాకెట్లో వేసి ఆ ఊరగాయ వేసి నీట్గా కలుపుతూ అచ్చమైన సంప్రదాయ రుచులు ఓయమ్మ వేరుశనగ నూనెతోనే మొదలు ఆహా అని ఇలాగంటే మాత్రం ఒక్కసారిగా పరిగెత్తి వెళ్ళిపోతాం మనం. బజార్కి వెళ్ళిపోయి ఇంకా కిరాణా షాప్ వెళ్ళిపోయి ఫస్ట్ ఆ అచ్చమైన సాంప్రదాయ రుచులు వేరుశనగ నూనె కావాలి మనకి. ఇంకా ఇంతకుముందు మా అవ్వ చెప్పింది అది కాదా, అదే విషయాన్ని కదండి మన వాళ్ళు చెప్పింది. కాబట్టి పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మన సంస్కృతి ఇచ్చినటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయో వాటిని ఊరికే విమర్శించడం కాదు. గంగా ప్రసారంలో గంగ వచ్చేటువంటి నదిలో కొన్ని తప్పులు కూడా కొన్ని కాలుష్యకరమైనటువంటి పదార్థాలు కూడా వెళ్ళిపోతుంటాయి. వాటిని తీసి ఆ నీటిని వాడుకోవాలి, కానీ నీటిని మొత్తం నువ్వు తప్పంటే ఎలాగా, ఇది గమనించాలి. సంస్కృతి వస్తూ ఉన్నప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటూ దాంట్లో మనం విషయాన్ని గమనించుకుంటూ ఏదైనా మనకు అనవసరానిది అది అవసరం లేదు అంటే వాటిని తీసేద్దాం, అంతేగాని పూర్తి సంస్కృతినే విమర్శించడం తప్పు. ఇది గమనించాలి మనం. కాబట్టి ఈ విషయం ద్వారా ఈ 5 విషయాల ద్వారా నేను చెప్పేదలుచుకున్న విషయం ఏంటంటే, ముందుగా మన యొక్క హిందూ జీవన విధానం ఏదైతే ఉందో, మన భారతీయ జీవన విధానం, అందుకే మనం చెప్తున్నాం ఇది మతం కాదు, ఒక జీవన విధానం. ఇది మొదట
ఈ సంస్కృతిని చూసే దృష్టికోణం మారాలి. ఒకటి, ఏ ఆచారం చేస్తున్నా, ఏ పండుగకు ఒక పద్ధతిని పాటిస్తున్నా, ఏ సాంప్రదాయాన్ని పాటిస్తున్నా, ఏ సంస్కృతిని పాటిస్తున్నా, వీటి వెనుగా ఉన్నటువంటి ఒక విజ్ఞానం ఎంతో ఉంటుంది. ఆ విజ్ఞానాన్ని తెలుసుకుని పండుగ జరిపే ప్రయత్నం చేద్దాం మనం. ఆ విధంగా జరపగలిగితే అప్పుడు మనకి ఇందులో ఉంటే అసలైన సంస్కృతి అర్థమవుతుంది. అందుకే హేమంత ఋతువు కరెక్ట్ ఈ సంక్రాంతి పండుగ వచ్చింది. హేమంత ఋతువు ఆ వాటికి తగ్గట్టుగానే భోగి పండుగ వచ్చింది. అక్కడ తినే ఆహార పదార్థాలు చలికి తగ్గట్టే ఆహార పదార్థాలు పెట్టారు మన వాళ్ళు. ఆ తర్వాత ఎండ ప్రారంభమవుతుంది. ఇప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది, ఎండ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శివరాత్రి వస్తుంది. అందుకే శివరాత్రిలో పానకం పెట్టారు చివరికి రాత్రి కూడా. ఉగాది వస్తుంది, పూర్తిగా అంతా చిగురిస్తాయి, పచ్చని ప్రకృతి వస్తుంది. వాటికి సంబంధించి అంటే వాతావరణానికి తగ్గట్టు మన పండుగలు ఉన్నాయి. ఇది గమనించాలి మనం. కాబట్టి ఇంత శాస్త్రీయంగా మన వాళ్ళు ఆలోచిస్తే మనం వాటిని తేలికగా తీసి పారేస్తున్నాం. ఇటీవల నాకు చాలా ఒక విషయం అనిపించింది. ఆ పిల్లవాళ్ళు రకరకాలు ఆడుతుంటే ఇంకా ఎక్కడ సరే మీరు ఇంకా పాతకాలంలో ఉన్నారు అది ఇది అంటుంటే ఒక్కసారి అనిపించేది నాకు. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత పిల్లలు మారారు, అర్థమయ్యి వాళ్ళు కూడా తెలుసుకున్నారు పాపం. ఇది ఎలా ఉంటుందంటే మనం అన్నీ వింటాం, అన్నీ మాట్లాడిన తర్వాత కూడా అది ఎలా అయిపోయిందంటే ఎంత చెప్పినా సరే చివరికి దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అనేటువంటి సామెత ఎలాగైపోయిందంటే ఆ విధంగా మనల్ని మనము ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది మర్చిపోతుంది. కాబట్టి ఈ విషయం ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనము తప్పకుండా మనం ఏదైతే పాటిస్తున్నామో మన సంస్కృతిలో ఉన్నటువంటి మూలాలను, ఆ రహస్యాలను, అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, తప్పకుండా సైన్స్ ఉందండి మనలో, ఇది మర్చిపోతున్నాం మనం. ఆ విధంగా అధ్యయనం చేసి మనము విలువలను తెలుసుకొని మన సంస్కృతిని చూసేటువంటి దృష్టికోణాన్ని తప్పకుండా మార్చాలి. ఆ విధంగా అధ్యయనం చేయాలనేటువంటి విషయాన్ని నేను ఈ వీడియో పరంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఈ యొక్క విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎంతో మందికి ఈ విషయాలు తెలియాలి మనకు. అంతమంది విషయాలకి ఇటువంటి విషయాలు తెలిసినప్పుడే వాళ్ళకు కూడా మన జీవన విధానం యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది మనకి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.